ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ వెంకటలక్ష్మి గారు. మరి తను హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ తన అత్తగారు ఇల్లు కానీ తన పుట్టిల్లు కానీ అందరూ హిందువులే. సో మొత్తం హిందూ ఫ్యామిలీలోనే తను పుట్టి పెరిగారు. అలాగే వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, వినాయకుడికి, నాగదేవతకి, శివుడికి, ఈశ్వరుడికి, నూకాలమ్మకి ఇలా ఎంతోమంది దేవుళ్ళకి భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ కంచి, కాళహస్తి, తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, అలాగే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అలా ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ భక్తి శ్రద్ధలతో తను పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే ముక్కోటి ఏకాదశి సమయంలో తను ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ, శివరాత్రి సమయంలో శివుడికి పూజలు చేస్తూ, అలాగే సాధువులకు పూజారులకు భోజనాలు పెడుతూ వారి కాళ్ళు మ్రొక్కుతూ, వారి పిల్లలతో కూడా వారికి కాళ్ళు మ్రొక్కిస్తూ ఎంతో భక్తితో, ఎలా అంటే శని త్రయోదశి అని అంటే మన శని పోవడానికి మరి పూజారులకు పిలిచి పూజలు చేయించి వారికి నవధాన్యాలతో వాళ్ళకి కానుకలు ఇచ్చి ఇలాగా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి వారి నమ్మకాలను బట్టి వారు పూజలు చేస్తూ నూకాలమ్మ దేవతకి కోడిని కోసి అక్కడ నైవేద్యం పెడుతూ, అలాగే వరలక్ష్మి వ్రతం అని, కేదారేశ్వర వ్రతం అని, అలాగే కార్తీక మాసంలో తెల్లవారుజాము 3 గంటలకు లేచి మరి పోలి స్వర్గానికి వెళ్తుంది, నన్ను కూడా స్వర్గానికి తీసుకెళ్ళాలి అని అన్న ఆశతో 365 ఒత్తులు వెలిగించి మరి ఆ నీటిలో వదులుతూ, సో ఎంతో ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తూ మరి ఎంతో నిష్టగా వ్రతాలు నోములు చేస్తూ ఉన్న సిస్టర్ వరలక్ష్మి గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా తను ఈ భక్తి గల ఈ విగ్రహారాన్ని అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు, ఎలా మరి యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని మార్చి మరి తనను ఇంతకాలము తన సేవలో వాడుకున్నారు. ఇంత గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే మనందరం విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుడి నామానికి స్తోత్రాలు. మరి నేను హిందువుల్లో పుట్టిన దాన్నే, హిందూయిజమే బాగానే మొదటి నుంచి పాటించిన దాన్నే. నా పేరే వెంకటలక్ష్మి. ఇంటికి పెద్ద కూతురుగా పుట్టాను కాబట్టి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మా ఇంట్లోకి వచ్చేసారని సంతోషపడిపోయారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారి దగ్గర వ్రతాలు, నోములు, పూజలు, మరి శనివారం, శుక్రవారం, సోమవారం ఇవన్నీ మాకు అలవాటే. మరి చాలా వరకు కూడా హిందూ దేవుళ్ళు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉపవాసాలు బాగా చేసేదాన్ని. శివరాత్రికి కూడా జాగారం చేసేవాళ్ళం. ఏకాదశి వస్తే ద్వాదశి రోజున పంతులను పిలిచి స్వయంపాకం ఇవ్వడం. స్వయంపాకం అంటే ఇప్పుడు ఎవరికి తెలియదని చాలా మందికి, అదేటో క్యారేజ్తో తెస్తారేమో అనుకుంటారు. కానీ బియ్యం, పప్పు